ఫోటోలు పోతే పోయాయి గానీ మా అమ్మాయి గుళ్ళో ఉందన్నావుగా, మనిషిని చూపించగలవా? మరి చూపిస్తే డబ్బులిస్తారా? బా, నీకు డబ్బులిస్తాం పంకజం. ఈ గుళ్ళో మా కూతురు ఎక్కడుందో చూపించవా? చూపిస్తాను, రండి. ఏంటమ్మా ఇది? కొప్పింటి బిడ్డలా ఉన్నావు. ఈ దొంగతనం ఏంటి? ఏంటండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, దొంగతనం దొంగతనం అంటున్నారు. నేనేం దొంగతనం చేయలేదు. నువ్వు చెప్తే నమ్మేస్తావా? మాకు సాక్ష్యం కావాలి, అప్పుడే వదిలిపెట్టేది. ఏమిటి దామిని, ఏంటి గొడవ? చూడండి శ్రీనివాస్ గారు, నేను దొంగతనం చేశానంట. అంత అవసరం నాకేంటి? తనకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏమిటి? తను ఎవరో ఏమిటో మీకు తెలుసా? ఎవరు? సీఎం కూతురా? పిఎం మనోరాలా? ఆ లెవెలే తను. వదిలేండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే నీ పరువు పోతుందా? అంత బ్యాక్గ్రౌండే ఉంటే ఫోన్ దొంగతనం ఏంటమ్మా? మళ్ళీ ఆ మాటే అనొద్దు. ఎంతసేపు దొంగతనం దొంగతనం అంటున్నారు కానీ అసలు ఫోన్ ఎందుకు లాక్కున్నానో అడగరా? ఎందుకేంటి? ఏం చేద్దామని? కాదు, ఆవిడ నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు తీసింది. డిలీట్ చేయమంటే చేయనంది. అందుకే ఫోన్ లాక్కెళ్ళాను. అది విషయం. ఆ విషయం ముందే చెప్పొచ్చుగా, ఎందుకు బారపడం? ఎక్కడా చెప్పే అవకాశం ఎక్కడిచ్చారు మీరు? చూడండి, ఆ ఫోన్ ఎంత, దాని ఖరీదెంత? తను లక్షల్లో విలువ చేసే ఫోన్లు వాడే అమ్మాయి. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. మా పూచి మీద తీసుకెళ్తున్నాము, వదిలేయండి. ఇందుకీ మీరెవరు? సంగీత విద్వాంసులు రంగాచారి గారి అబ్బాయిలం. తను మా నాన్నగారి శిష్యురాలే. తను మా ఇంటికి కాబోయే కోడలు, మోహిని ఇండస్ట్రీస్ ఓనరు. అలాగా? సారీ అమ్మా, ఆ ఫోటోల సంగతి క్లియర్గా చెప్తే సరిపోయేది. జరిగిన దానికి వెరీ వెరీ సారీ అమ్మా. సర్లే, తనను వదిలితే మాకు చాలా పనులున్నాయి. అయ్యో, నిజం తెలిసింది కదా సార్, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చైర్మన్ గారికి మేము చెప్తాం. దామిని, పద వెళ్దాం. బాబు, సుదర్శన హోమం సర్వసిద్ధిదాయకం. ఆయురారోగ్య సిద్ధ్యర్థం శ్రద్ధాభక్తులతో చెయ్యండి. మీ నాన్నగారి ఆరోగ్యరీత్యా మీరు ఈ హోమం చేస్తున్నారు. వారి ఆరోగ్యం సిద్ధించాలి అంటే సుదర్శన హోమం చేస్తే మహావిష్ణువు ప్రసన్నం అవుతాడు, మనోవాంఛ సిద్ధిస్తుంది. చూడండి, కంచు నుంచి విచ్చేస్తున్న పీఠాధిపతులు, వారి శిష్యులు, ఇంకా సంగీత విద్వాంసులు, వస్తున్న ఆహుతులు, వీళ్లందరికీ భోజన సదుపాయాలు, వసతి ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చక్కగా చూసుకోవాలి. ఏది మీరు ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. ఎంతైనా అంతా మేమే ఇచ్చుకుంటాం. అవును, మేమే ఇచ్చేస్తాం. వంటలు మావే, అమ్మకాలు మావే. స్థలానికి కిరాయి ఇస్తాం. స్టాల్స్, అమ్మకాలా? అసలేంటి వసంత నువ్వనేది? అదేంటి, ఇందాక వసతి ఏర్పాట్లకి డబ్బులిద్దామంటే సరే అన్నారు. ఖర్చులు భరించేటప్పుడు ఆదాయం కూడా చూసుకోవాలి. మనం ఇదంతా చేస్తుంది వ్యాపారం కోసం కాదు. మనమేం జమీందారులం కాదు. పరిగణాలు లేవు. పూర్వీకులిచ్చిన ఆస్తి రాసులు లేవు. నిధి నిక్షేపాలు అంతకన్నా లేవు. ఎటు చూసినా జానాబెత్తుడే. ఆదాయం నాస్తి, ఆడంబరం జాస్తి అన్నట్టు చేయకండి. వసంత, ఆగరా కృష్ణ, వసంత చెప్పేది కూడా నిజమేరా. ఒక్కసారి ఆలోచించు. నాకు కూడా మీరు చెప్పిందే నిజమనిపిస్తుంది. ఏంటమ్మా ఆలోచించేది? కాసులకి కకృతిపడి ఈ ఉత్సవాలను జరిపిస్తే భక్తి ప్రసాదం మీదే కాని దేవుడి మీద కాదు అన్నట్టుంటుంది. మీరు సంగీతం మీద ధ్యాస పెట్టండి, నేను సంపాదన మీద ధ్యాస పడతాను. అప్రతిష్ట పాలయ్యేది నేను. మీ పేరు ప్రతిష్టల గురించే
ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది మరి. వసంత అరవకండి, మీరే పలచనవుతారు. నా మాట వినండి. వసంత, ప్రతి పనిని డబ్బుకి ముడిపెట్టి మాట్లాడుతున్నావు నువ్వు. మీ చేతికి ఎముక లేదు, రాబడి లేదు. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? పూర్తిగా మాట్లాడి వెళ్ళండి. నాకు మీలాగా వ్యాపారం గురించి మాట్లాడటం రాదు. పక్కన మీరుండండి, నేనే మాట్లాడతాను. లేకపోతే అంతా ఆడపెత్తనం అంటారు. మధ్యలో నువ్వే సాధిస్తున్నావు కదా, ఇంకా అనేదే ఉంది. ఈ పాటికే చుట్టూ ఉన్న వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. మీరాగండి అత్తయ్య గారు. ఏమండి, మీరుంటారా లేదా? ఉండరా, లేకపోతే నలుగురు తప్పుగా అనుకుంటారు. మీరు చేసే పనులకి అనుకోకుండా ఉంటారా? కృష్ణ, ఏమండి? కృష్ణ, అమ్మా పద్మావతి, రుక్మిణి ఇంకా రాలేదేంటమ్మా? వంటకు వెళ్ళింది కదా అత్తయ్య, అవగానే వచ్చేస్తానంది. ఇలా ఫోన్ లాక్కొని పారిపోవడమేనా? అందరు దొంగలు చేసే పనే ఇది. ముందు ఫోన్ ఇవ్వు. ఓసై పద్మావతి, నన్ను పట్టుకుని అందరిలో దొంగగా ముద్ర వేస్తావా? చెప్తానే నీ సంగతి. ఈ హోమం పూర్తయ్యేలోపు నీ బతుకు బూడిద చేస్తా. అమ్మా, హోమ సామాగ్రి అంతా తెచ్చారు కదా? అన్నీ తెచ్చాం గురుగారు. ఆదాయం నాస్తి, ఆడంబరం జాస్తి అన్నట్టు చేయకండి. మీ చేతికి ఎముక లేదు, రాబడి లేదు. అమ్మా పద్మావతి, అన్నీ తెచ్చాం కానీ అసలు సరుకులే మర్చిపోయామ్మా. అయ్యో, మర్చిపోయినట్టున్నానత్తయ్య. కారు దిగగానే మెట్ల పక్కన ప్రమిదలు కట్టెలు పెట్టి మర్చిపోయాను. కాస్త వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ఇదిగో బాబు, ఇక్కడ యాగశాల ఎక్కడా? యాగశాలంటే అదే హోమాలు చేస్తారే. ఓ అదే, స్ట్రైట్గా వెళ్ళండి, అక్కడి నుంచి రైట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. దొంగ 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 పట్టుకోండి. దొంగ దొంగ దొంగ.
గుళ్ళో దొంగతనం చేయడానికి సిగ్గులేదురా? రేయ్! ఓ, ఇద్దరు మళ్ళీ కలిశారా? చెప్తా. అమ్మా, గురువుగారు, ఏంటి ఎదురెదురుగా నిలబడ్డారు? ఎలా ఉన్నావు రుక్మిణి? బాగున్నావా? అమ్మ గురువుగారికి తెలుసా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. కనిపించావన్న సంతోషం, కాలం నిన్ను దూరం చేసిందన్న దుఃఖం, మాటలు పెకలకుండా చేస్తుంది. రుక్మిణి, నువ్వేమీ మాట్లాడవేంటి? మీ పరిస్థితి మీది. సంతోషం మాటల కట్టుపడుతోంది. దుఃఖం తెరలు తెరలుగా అడ్డు నిలుస్తోంది. ఏం మాట్లాడమంటారు? నా మీద కోపం పోలేదా రుక్మిణి? మీ మీద నాకేం కోపం అండి? ఆ దేవుడే అన్యాయం చేశాడు. కర్మ అనుభవించడానికి అలవాటు పడ్డాక కోపతాపాలు ఎక్కడుంటాయి? దెప్పి పొడుస్తున్నావా? నా తత్వం తెలియందా? నాకంత ధైర్యం ఉందా? ఆ ధైర్యమే ఉంటే మన మధ్య ఇంతకాలం దూరం నిలిచేదా? రుక్మిణి, తప్పు చేశాను. సర్దిద్దుకోలేనంత తప్పు చేశాను. వయస్సు, మోహం, వ్యసనం, మంచి చెడు విచక్షణ మర్చిపోయేలా చేశాయి. మోహం కమ్మేసింది. దానికి తోడు నాకున్న కోపం నన్ను మూర్ఖుళ్ళ మార్చేసింది. మోసానికి వశమై మంచితనానికి మోసం చేశాను. సొమ్ము మీద ఆపేక్షతో అమ్మ నిన్ను గెంటేస్తే
కాదని అడ్డుకోలేకపోయాను. తప్పు అని మనసు చెబుతున్నా వారించలేకపోయాను. ఎన్నో రోజుల తర్వాత నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తే వసంత దౌర్జన్యాన్ని తట్టుకోలేక నిన్ను నేను దక్కించుకోలేకపోయాను. వసంత తను నాకు దగ్గరై నిన్ను దూరం చేసిందే. నువ్వు దూరం అయిపోయిన తర్వాత నీ విలువ తెలిసొచ్చింది. ఇన్నేళ్లు ఈ గుండె ఎంత రంపపు కోత గురైందో అనుభవించిన ఈ గుండెకి తెలుసు. మౌనంగా రోధించిన ఈ మనసుకు తెలుసు. ఎప్పటికీ నన్ను చీకొట్టవని నిన్ను వెతుకుతూనే ఉన్నాను. కాని ఆ దేవుడు దయ చూపలేదు, కాలం సహకరించలేదు. ఇన్నేళ్లకు నా నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు నువ్వు కనపడగానే తొలకరి కురిసినట్టయింది. అవును, నిట్టూర్పుల నుంచి ఒక ఓదార్పు దొరికినట్టయింది. ఒక దొంగతనం మనల్ని విడదీసింది. ఈ దొంగతనం మనల్ని కలిపింది. మనం ఇలా కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రుక్మిణి. నన్ను క్షమించు రుక్మిణి. ఏంటండి ఇది? విద్వత్తు ఎక్కడా ఎవరికీ తల వంచకూడదు. నేను తప్పు చేశాను. చేసిన తప్పుకి క్షమాపణ అడగడం తప్పు కాదుగా రుక్మిణి. మీరు నా భర్త. తెలిసి తప్పు చేయనిస్తానా? అప్పుడు నన్ను కాదన్న కారణానికి నా తప్పు ఉంది. నేను మీకు దూరంగా ఉండొచ్చు, మీరు ఇక్కడున్నారండి. తోడుగా ఉన్నానంటూ ఎప్పుడు గుర్తుండేలా ఉన్నారు.
క్షణం క్రితం ఆ గుర్తుని తిరిగి నా గుండెల మీద పదిలంగా ఉండేలా చేశారు.